నామానికి స్తోత్రములు. అందరికీ వందనములు. ఈ ప్రత్యేకమైన ఆరాధనకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనందరినీ కూడా ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పాప ప్రాయశ్చిత్త కార్యమును చేయుటకు పంపించారు. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో నరావతారిగా జన్మించి అనేకమైన ప్రవచనములు మనకు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయి. వాటన్నింటినీ కూడా నెరవేర్చి ఈ సిలువలో తన యొక్క ప్రాణమును అర్పించిన దానిని గురించి, తద్వారా దేవుడు మన కొరకు చేసిన పాప ప్రాయశ్చిత్త కార్యమును గురించి ఈ ఉదయకాలమందు ధ్యానించుకొనుటకు దేవుడు మనకు కృపను అనుగ్రహించారు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు ప్రభువు మన కోసం తన ప్రాణమును అర్పించారు. ఈ సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనంగా ఉంటుంది. రక్షింపబడుతున్న పాపికి దేవుని శక్తిగా ఉంటుంది. సో if we accept Christ Jesus' cross or the work that the Lord has finished on the cross, then everything will be accomplished. What God wanted to do toward the mankind will be accomplished. కనుక ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు ప్రభువు సిలువ కార్యమును అంగీకరించి ఆయన యొద్దకు చేరినప్పుడు ఆయన తన హక్కును చేర్చుకొని తన బిడ్డలుగా జీవించడానికి కృపను అనుగ్రహిస్తారు. ఈ సిలువలో క్రీస్తు ప్రభువు పలికిన మాటలలోని అర్థము మనందరం కూడా ఈరోజు ధ్యానం చేయబోతున్నాము. ముందుగా ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, మానవాళిని మీరు ఎంతగా ప్రేమించారంటే మా కోసము మీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకంలోనికి పంపించి మా నిమిత్తము ఆయన అవమానించబడి, నిందించబడి, హింసించబడి తాను చేయని నేరము నాకు శిక్షను అనుభవించినట్లుగా తండ్రి మీరు ఏర్పరిచి ఆదాము వలన వచ్చిన మొదటి ఆదాము వలన మాకు సంక్రమించిన పాపము నుంచి కడపటి ఆదామైన క్రీస్తు ప్రభువు ద్వారా ప్రాయశ్చిత్తమును జరిగించారు తండ్రి. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ వాక్య ధ్యానంలో మీరు మాతో మాట్లాడమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయేటప్పుడు మాట్లాడేటువంటి మాటలకు చాలా ఎక్కువ వాల్యూ ఉంటుంది. సో ఏమైనా చివరిసారిగా మనకు చెప్పారా అని అడుగుతూ ఉంటారు ఎవరైనా ప్రియులైన వారు చనిపోయినప్పుడు వచ్చినటువంటి వారు. యేసు ప్రభువు సిలువలో మరణించేటప్పుడు ఆయన పలికిన 7 మాటలు ప్రశస్తమైన మాటలవి. అవి ఆణిముత్యాల వంటి మాటలు. ఆ మాటలలో ఏముంది అనే దానిని మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏదైతే చెప్పారో తను అదంతా కూడా తన జీవితంలో నెరవేర్చారు అనే దానిని మనందరం కూడా అర్థం చేసుకోవాలి. సో వాట్ ఎవర్ హీ ప్రీచ్డ్ హీ ప్రాక్టీస్డ్. ఆయన చెప్పిన దానిని ఆయన చేశారు. ఆయన మాటలలో చివరిగా మాట్లాడుతున్నటువంటి మాటలలో ఆయన చెప్పిన మాటల యొక్క సారమంతటిని కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. సో లెట్ us examine these words. Number 1, forgiveness ని మొదటి మాట క్షమాపణను తెలియజేస్తుంది. యేసు ప్రభువు ఏమన్నారంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అన్నారు. మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి అని చెప్పారు. ఆయన చెప్పినటువంటి మాటను అక్షరాల నెరవేర్చడానికి తనను సిలువ వేస్తున్నటువంటి వారందరూ కూడా ఈ లూకా సువార్త 23వ అధ్యాయంలో
వారందరూ కూడా యేసు ప్రభువును హేళన చేస్తూ ఉన్నారు, ఆయనను శిక్షిస్తూ ఉన్నారు, హింసిస్తూ ఉన్నారు. ఇదంతా కూడా వారు చేస్తూ ఉంటే అటువంటి వారి కొరకు ఇంటర్సెసరీ ప్రేయర్ని చేస్తున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మొదటి మాటను మనం లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో చదువుతాం. 34వ వచనంలో లెట్ us read it. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించమని చెప్పాను. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అని చెప్పారు. మనకి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారిలో అనేక మంది మనుషులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, అలాగనే యూదా మత పెద్దలు ఉన్నారు. వీరందరూ కూడా యేసు ప్రభువుని గురించి ఏం మాట్లాడుతున్నారంటే, పిలాతు ప్రధాన యాజకులతోనూ జనసమూహములతోనూ 23:4లో ఈ మనుష్యుని యందు నాకు ఏ నేరము కనబడలేదు అని చెప్తూ ఉన్నాడు. అలాగే రెండవ మారు కూడా అదే మాట చెప్తూ ఉన్నారు 15వ వచనంలో. 15వ వచనం చూస్తే, హేరోదు అతని మా యొద్దకు తిరిగి పంపాను కదా, ఇదిగో మరణము నాకు తగినదేదియు ఇతడు చేయలేదు, కాబట్టి నేను అతన్ని శిక్షించి విడుదల చేయుదును అని వారితో చెప్పగా, వీనిని చంపివేసి మాకు బరబ్బను విడుదల చేయము అని ఏకగ్రీవంగా ప్రజలందరూ కేకలు వేసినట్లుగా మనం చూస్తాం. 21వ వచనంలో వీనిని సిలువ వేయము అని కేకలేస్తున్నారు. 3వ మారు పైలట్ అంటున్నాడు, ఇతడు ఏ దుష్కార్యం చేశాను, ఇతని యందు మరణము నాకు తగిన నేరమేమీ నాకు అగపడలేదు కనుక ఇతని శిక్షించి విడుదల చేస్తాను అని అంటే, వారు ఒకే పట్టుగా, అంటే వారందరూ ఏకమైపోయి పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడుగగా వారి కేకలే గెలిచెను. ఈ విధంగా తనను గురించి సిలువ వేయము అని గొప్ప కేకలు వేస్తున్న జనాంగమును గురించి, అదేవిధంగా అన్యాయమైన తీర్పు, ప్రపంచంలో ఎక్కడా కూడా సాక్ష్యం లేకుండా, ఆధారం లేకుండా, నేరం రుజువు కాకుండా ఎవ్వరికి కూడా శిక్ష విధించరు. అటువంటిది ఇతని యందు ఏ నేరమో లేదు అని చెప్పుచున్న ఈ పిలాతు మరణ శిక్షను ఏ విధంగా అమలు చేస్తాడు? చేయటానికి వీలు లేదు. పిలాతును క్షమిస్తున్నాడు, ఈ జనసమూహములను క్షమిస్తున్నారు యేసు ప్రభు, మత పెద్దలను క్షమిస్తూ ఉన్నారు, అందరినీ కూడా క్షమిస్తూ ఉన్నారు. ఎందుకంటే తిరుగుబాటు చేసిన వారిని గూర్చి ఆయన విజ్ఞాపనం చేసను అని యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనంలో మనం చదువుకుంటాము. 53:12లో. అందుకే ఇటువంటి తిరుగుబాటు చేసినటువంటి వారిని యేసు ప్రభువు క్షమించమని తండ్రి యొద్ద ఆయన విజ్ఞాపన చేస్తున్నట్లుగా గమనిస్తున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించము అని చెప్పాడు. Here he is praying for his enemies and he is practicing what he taught his disciples. అందుకే యేసు ప్రభు చెప్పినటువంటి మాట, మీ శత్రువులను ప్రేమించుడి అని, అటువంటి శత్రువులను కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని మనం కూడా ఆయన చెప్పినటువంటి మాటను బట్టి, పీటర్ ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదం చేసినప్పుడు ఎన్ని మార్లు నేను క్షమించాలి అని అడుగుతున్నాడు. అంటే క్షమించడం అనేది మానవులకు చాలా కష్టమైనటువంటి విషయం. మన ఎడల తప్పు చేసిన వారిని క్షమించడం అంటే అది ఎటువంటి పరిస్థితులలో కూడా మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే మానవ మాతృలంగా క్షమించలేము. కానీ యేసు ప్రభు తనను హింసించి
తనను అవమానపరిచి అన్యాయంగా తీర్పు తీర్చి సిలువకు అప్పగించారు. ఒక క్రిమినల్ని ఏ విధంగా అయితే అప్పగిస్తారో, మ్రానులా వ్రేలాడ తీయబడినటువంటి వాడు శాపగ్రస్తుడు. అటువంటి శాపగ్రస్తునిగా వారందరూ కూడా యేసు ప్రభువుని చేసినా కూడా వారందరినీ ఆయన క్షమిస్తూ ఉన్నాడు. సో ద ఫస్ట్ వర్డ్ హీ స్పోక్ ఆన్ ద క్రాస్ ఈజ్ ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమాపణను గురించి ఆయన మొట్టమొదటిగా మాట్లాడారు. రెండవ మాట అష్యూరెన్స్ ఇస్తుంది, మనకు ఒక అభయాన్ని లేదంటే ఒక హామీని ఇస్తుంది. 23వ అధ్యాయం 43వ వచనం చదువుకుందాము. అయితే మనం లెట్ us read from verse 39 onwards. 39 లూకాసు వార్త 23:39 నుంచి. వ్రేలాడబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, It was not an accident that two criminals were on the left hand side and right hand side of Christ Jesus. They represent two kinds of people who live in the world. యేసు ప్రభువును అంగీకరించే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇంకొక గ్రూప్ ఆఫ్ పీపుల్ యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారికి సాదృశ్యంగా ఇద్దరు క్రిమినల్స్ని, ఇక్కడ నేరస్తులను సిలువలో వ్రేలాడదీశారు. ఆ వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుము అని చెప్పాడు. సో ఒక క్రిమినల్ ఏమో ఆయనను దూషిస్తూ ఉన్నాడు, ఇంకొక క్రిమినల్ అంటున్నాడు దేవునికి భయపడవా అని అంటున్నాడు. నీవు చూడండి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మను కూడా రక్షించుమని చెప్తే రెండో వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కదా, కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, వారు చేసిన ఘోరమైన తప్పిదములకు వారు శిక్ష అనుభవిస్తున్నారు, మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదని చెప్పాను. చెప్పిన తర్వాత ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని యేసు ప్రభువుని అడిగాడు ఈ దొంగ, ఈ క్రిమినల్. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అనెను. వాట్ ఈస్ నీడెడ్ ఆఫ్ దిస్ క్రిమినల్? ఈ క్రిమినల్కి కావాల్సింది క్షమాపణ. సో ఆ క్షమాపణ కోసమే యేసు ప్రభువుని అడుగుతున్నాడు. హీ హ్యాస్ ఫాలెన్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. మనందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాము అని రోమన్స్ చాప్టర్ 3:23 చెప్తుంది. ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అలాగే ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ క్రిమినల్ తాను చేసినటువంటి పనులన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన పనులు, మనుషులకు వ్యతిరేకమైన పనులు. అయితే తాను గుర్తిస్తూ ఉన్నాడు యేసు ప్రభుని, ఈయన దేవుని కుమారుడు అని చెప్పి. వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్ టు క్రైస్ట్ జీసస్? యేసు ప్రభు చేసిన ఆ సిలువ కార్యమునకు నీ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది? మొట్టమొదటిగా యేసు ప్రభు మాటలు విన్నటువంటి ఈ సోల్జర్స్ ఏం చేశారో చూద్దాం. 33వ వచనం చదువుకుందాం. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని, ఎడమ వైపున ఒకనిని, ఆ నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. అప్పుడు యేసు ప్రభు చెప్తున్నారు, తండ్రి, వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అని చెప్పారు. ఎప్పుడైతే ఈ మాట చెప్పారో దీనిని ఎవ్వరు పట్టించుకోలేనట్టుగా, అక్కడ ఉన్నటువంటి ఆ సోల్జర్స్ ఆయనను పట్టించుకోవడం లేదు. వారు ఏం చేస్తున్నారు? వీరిని క్షమించుము అని చెప్తే దే వర్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ ద లార్డ్ జీసస్ ఈస్ గ్రాంటింగ్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. అందుకని వారు
ఆయన వస్త్రములను పంచుకొనుటకు చీట్లు వేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రవచన నెరవేర్పును మనం చూస్తున్నాము. కీర్తన గ్రంథం 22:18 చెప్పినటువంటిది ఇక్కడ నెరవేరుతుంది. వారు వస్త్రములను పంచుకోవడాన్ని చూస్తే, సరే ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ సోల్జర్స్ ఏమో ఆ క్షమాపణ గురించి ఏం పట్టించుకోవట్లేదు, వస్త్రాలను పంచుకోవడానికి చూస్తున్నారు. ప్రజలు నిలువబడి చూచుచుండి, దే వర్ ప్యాసివ్, దే వర్ డమ్ స్ట్రక్ అని చెప్పొచ్చు. దే వర్ నాట్ మూవ్డ్ బై వాట్ జీసస్ క్రైస్ట్ హ్యాస్ టోల్డ్. యేసు ప్రభువు చెప్పిన ఆ మాట యొక్క అర్థం వారికి ఏమాత్రము కూడా వారి మనస్సులలోనికి వెళ్ళలేదు. అందుకే వారి వైపు ప్రజలు నిలువబడి చూస్తూ ఉన్నారు, ప్యాసివ్గా చూస్తున్నారు. ఈ దినాన్ని కూడా అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొద్ద క్షమాపణ దొరుకుతుంది అని చెప్తే దానిని అర్థం చేసుకోలేనటువంటి వారిగా ప్యాసివ్గా రెస్పాండ్ అవ్వకుండా ఉండిపోతూ ఉంటారు. తర్వాత వీడు దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనుము అని అపహసించిరి. ఇంకా ప్యాసివ్గా ఉండడమే కాదు, వారు అంటున్నారు వీడు అని అంటున్నారు. దేవుడు ఏర్పరచుకొనిన క్రీస్తు అని చెప్పుకున్నాడు కదా, ఒకవేళ ఆయన క్రీస్తు అయినట్లయితే తన్ను తాను రక్షించుకొనును అని అపహసించిరి. సో యేసు ప్రభువును సిలువకు అప్పగించినప్పుడు, సిలువ వేస్తున్నప్పుడు తాను దానికి రివోల్ట్ చేయట్లేదు, తనను తాను కాపాడుకోలేకపోతున్నాడు అని వారు అనుకుంటున్నారు. కానీ ఎందుకు ఆయన ఈ విధంగా మౌనంగా శిక్షను భరిస్తున్నారు అన్న సంగతి వారికి అర్థం కాక అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఇంకా సైనికులు ఏం చేస్తున్నారు చూడండి, ఆయన యొద్దకు వచ్చి ఆయనకు చీరకనిచ్చి, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించి, నీవు యూదుల రాజు అని పై విలాసం రాయబడి ఉంది ఆ శిలువ పైన, దానిని బహుశా చూసారేమో, నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుము అని ఆయనను అపహాస్యం చేస్తున్నారు. ఇతడు యూదుల రాజని పై విలాసం కూడా ఆయనకు పైగా వ్రాయబడెను అని రాయబడి ఉంది. సో వీరి యొక్క రెస్పాన్స్ అంతటిని కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడైతే వీరందరూ అపహసించటం మొదలు పెట్టారో, ఇంకొక క్రిమినల్, ఇంకొక నేరస్తుడు యేసు ప్రభువుని దూషిస్తూ ఉన్నాడు. ఆయనను నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను కోరుతూ ఉన్నాడు. He was not able to understand. The soldiers were not able to understand. The people were not able to understand. Even the criminal who was undergoing punishment for what he had done in his life was not able to understand. Are you able to understand now? Yesu Prabhu ఎందుకు మౌనంగా ఆయన బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మన కోసం ఎందుకు ఆయన శిక్షను భరిస్తూ ఉన్నాడు అనే సంగతిని మనం తెలుసుకుంటున్నామా, అర్థం చేసుకుంటున్నామా? ఆయన ఎందుకు దౌర్జన్యం పొందాడు, బాధింపబడుచున్నా కూడా అతడు ఎందుకు నోరు తెరవట్లేదు, వధకు తేబడిన గొర్రె పిల్లవలే బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనంగా ఉన్నట్లు ఆయన ఎందుకు నోరు తెరవట్లేదు అనే దానిని, ఆ న్యాయపు తీర్పు పొందుచున్నా కూడా ఆయన ఎందుకు మాట్లాడట్లేదు అనే దానిని అర్థం చేసుకోలేకపోతే మనం దేవుని యొక్క శిలువ కార్యమును ఎప్పటికీ కూడా అర్థం చేసుకోలేము. దానిని మనం స్వతంత్రించుకోలేము. మన కోసమే ఆయన మన శిక్షను, మన పాప శిక్ష అంతటిని కూడా ఆయన మన యొక్క పాప శిక్ష అంతటిని కూడా ఆయన భరిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 53:4 నిశ్చయముగా అతడు మన రోగములను భరించను, మన వ్యసనములను వహించను, అయినను ఆ మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను మనం అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను,
మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను, యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అందుకే యేసు ప్రభువు సిలువలో మరణించాల్సి వచ్చింది. ఇదంతా కూడా అర్థం చేసుకోగలుగుతున్నాడు సిలువ మీద ఉన్న దొంగ, ఒక నేరస్తుడు. ఈ నేరస్తుడు దేవుని యేసు ప్రభువుని గురించి అర్థం చేసుకొని, మనకైతే ఇది న్యాయమే, మనం కూడా ఈ దొంగలాగానే సిలువలో మరణం పొందవలసి ఉంది మన అతిక్రమములను బట్టి. మనకిది న్యాయమే. అయితే ఆయన మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం, కానీ ఈయన ఏ తప్పిదమునో చేయలేదు అని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోనము అనెను. యేసు ప్రభువు చేసిన సిలువ కార్యమును మనము అంగీకరించి ఆయనను శరణుజొచ్చినట్లయితే, దేవా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడిగి విమోచించు అని ఎప్పుడైతే ప్రార్థిస్తామో వెంటనే ఆయన మనకు ఆత్మరక్షణను అనుగ్రహిస్తాడు. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను. దిస్ ఈస్ ది అష్యూరెన్స్ ద లార్డ్ ఈస్ గివింగ్ unto everyone this morning, that Lord Jesus will forgive you and take you into his paradise. పరదైసులోనికి, మనలను పరలోకంలోనికి చేర్చడానికి ఆయన ఈ కార్యాన్ని చేస్తున్నాడు అన్న సంగతిని మనం గ్రహించాలి. మూడవ మాట, ఇట్ షోస్ ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఆయన యొక్క ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అనే దానిని మనం చూస్తూ ఉన్నాము. లెట్ us turn our Bibles to John chapter 19 verses 25 to 27. 25 to 27 చదువుకుందాం. అందుకే సైనికులు ఇలాగు చేసిరి. 25, ఆయన తల్లియు, యేసు ప్రభువు సిలువలో ఉండి క్రిందికి ఇలా చూసినప్పుడు ఆయనకు కనిపిస్తున్నవారు ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేనే మరియయు యేసు సిలువనొద్ద నిలుచుండిరి. యేసు ప్రభు తాను సిలువలో ఎంతో శ్రమను అనుభవిస్తూ ఉన్నాడు. అటువంటి శ్రమను అనుభవిస్తున్న వానిగా ఉండి కూడా తన తల్లి యొక్క శ్రమను జ్ఞాపకం చేసుకుంటున్నాడు, తన తల్లి యొక్క బాధను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో సిమియోను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రవచిస్తూ ఉన్నాడు. ఏమని? 2:35లో యేసు ప్రభువును వారు ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆ శిశువు అయిన యేసు ప్రభువునకు వారు యేసు ప్రభువును దేవుని యొక్క సన్నిధిలోనికి, దేవాలయంలోనికి తీసుకొని వచ్చారు. అప్పుడు సిమియోను అక్కడ ఉన్నాడు. సిమియోన్ మాట్లాడుతూ ఉన్నాడు. 35వ వచనంలో అంటున్నాడు, మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గం దూసుకొని పోవును అని అతని తల్లి అయిన మరియతో చెప్పాను. ఆ ఖడ్గం ఇప్పుడు తన హృదయంలో నుంచి దూసుకొని పోయింది. అటువంటి పరిస్థితులలో తన కుమారుని యొక్క మరణాన్ని చూస్తూ ఒక తల్లి ఉండడం అనేది చాలా హృదయ విదారకమైన దృశ్యం. అది చూస్తున్నటువంటి యేసు ప్రభువుకు ఇంకా చాలా బాధ కలిగింది. ఎందుకంటే షీ వాజ్ ఏ పూర్ విడో. యోసేపు ఆ పాటికే మరణించి ఉన్నాడు. అందుకే ఇప్పుడు ఈమెను చూసినప్పుడు ఆయనకు చాలా జాలి కలుగుతుంది. యేసు తన తల్లియు, తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నుండిట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువుని
విడిచిపెట్టేసి 10 మంది శిష్యులు పారిపోయారు. యూదా ఇస్కరియోతు సంగతి పక్కన పెట్టేస్తే 10 మంది శిష్యులు ఎవ్వరు కూడా కనిపించటం లేదు. పేతురేమో యేసు ప్రభువుని ఎరగను అని బొంకుతూ ఉన్నాడు. అయితే యోహాను ఒక్కడే అక్కడున్నాడు. ఆ యోహానుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్తూ ఉన్నాడు. జీసస్ గేవ్ హర్ అ న్యూ సన్. ఈ దినాలలో తల్లిదండ్రులను చూడటానికి బిడ్డలకు చాలా భారమైనటువంటిదిగా కనిపిస్తూ ఉంది. తల్లిని చూడటం అంటే, తల్లి మనకు జన్మనిచ్చిన తల్లి కాబట్టి మనం ఎంత చేసినా ఆమె రుణాన్ని తీర్చుకోలేము అని ఆలోచించటం కంటే, భార్యలు చెప్పినట్టుగా విని తల్లిని బయటకు పంపించేసేటువంటి వారు, ఇంటి నుండి బయటకు తోలివేసేవారు, లేదు అంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్కి పంపించేసేటువంటి వారు అనేకులు ఈ లోకంలో ఈ దినాలలో ఉంటున్నారు. కానీ యేసు ప్రభువు 33 సంవత్సరాలు ఆమెను చూచుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఆయన దేవుని యొక్క కార్యక్రమంలో ఉన్నాడు. ఆయన తన తల్లిని విడిచి వెళ్ళిపోవలసిన పరిస్థితులలో ఒక రెస్పాన్సిబుల్ సన్గా తన యొక్క రెస్పాన్సిబిలిటీని జాన్కి అప్పగిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద కంపాషన్ ఆఫ్ క్రైస్ట్ జీసస్. ఆయన మనలను ఎప్పుడు కూడా చేయి విడిచేటువంటి వాడు కాదు. అందుకని తన యొక్క తల్లిని తన ప్రేమించినటువంటి శిష్యునికి అప్పగిస్తూ ఉన్నాడు. నాలుగవ మాట చదువుకుందాము. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో 27-46లో ఆయన హీ వాస్ ఫీలింగ్ లోన్లీనెస్, ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. 27-46లో లెట్ us read here 46వ వచనం 45 నుంచి చదువుదాం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లమా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అర్థం. అక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడని, వెంటనే వారిలో ఒకడు పరిగెత్తుకొని పోయి స్పంజి చిరకల ముంచి రెల్లున తగిలించి ఆయనకు త్రాగనిచ్చను. తక్కిన వారు ఊరకొండుడి, ఏలియా అతని రక్షింపవచ్చునేమో చూతము అనివి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క లోన్లీనెస్కి కారణం చీకటి గంభీరమైన తీర్పు నాకు సంకేతంగా కనిపిస్తుంది. భారమైన తీర్పు నాకు సంకేతంగా కనిపిస్తుంది. ఇక్కడ చీకటి మధ్యాహ్నం 3 గంటల వరకు, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా చీకటి కమ్మింది. ఎవ్రీవన్ డెజర్టెడ్ క్రైస్ట్ జీసస్. అందరూ యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. శిష్యులందరూ కూడా పారిపోయారు. దేవుడి ఎవరిని ఎప్పుడు చేయి విడవలేదు, కానీ యేసు ప్రభువుని మాత్రం ఆయన చేయి విడవవలసిన పరిస్థితి వచ్చింది. మనం విడవబడటానికి తగినటువంటి వారం, కానీ యేసు ప్రభువును దేవుడు, తండ్రి అయిన దేవుడు మన కోసం చేయి విడవవలసి వచ్చింది. అందుకే అంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. సిన్, పాపం మనకు ఒంటరితనాన్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఇట్ సెపరేట్స్ అస్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి మనలను దూరపరుస్తుంది కాబట్టి, సెపరేట్ చేస్తుంది కాబట్టి మనం ఒంటరి వారం అవుతాం. దేవుని యొక్క ఆ కమ్యూనియన్ నుంచి, ఫెలోషిప్లో నుంచి విడిపోయిన తర్వాత మనకు ఒంటరితనమే. అయితే యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు మరలా ఏదైతే మనం దేవునితో పోగొట్టుకున్న సంబంధం ఉందో దానిని ఆయన రెస్టోర్ చేస్తారు. రీకన్సిలియేషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇక్కడ మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశం అంతా కూడా చీకటి కమ్మింది. దిస్ ఈస్ ద బ్లైండ్నెస్ ఆఫ్ ద క్రౌడ్, సెంచురీస్ లాంగ్ బ్లైండ్నెస్. ఇది the blindness which we see here is the spiritual blindness. This is the greatest of all blindnesses. ఒకవేళ ఫిజికల్గా మనకు కన్నులు కనిపించకపోతే, గ్రుడ్డివారిగా ఉంటే అది అంత పెద్ద విషయమేమీ కాదు. కానీ
మనకు ఆత్మీయ అంధత్వం అనేది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. వారికి స్క్రిప్చర్ విషయంలో బ్లైండ్నెస్, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ జనసమూహములు, వారికి లేఖనములను గురించిన అంధత్వం ఉంది. వారు యేసు ప్రభువుని చూడలేనటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఈవెన్ దే వర్ నాట్ ఏబుల్ టు సీ దేర్ ఓన్ సిన్, వారి పాపాన్ని కూడా వారు చూడలేనటువంటి అంధులుగా ఉంటూ ఉన్నారు. అయితే యేసు ప్రభు వైపు విశ్వాసంతో మన కన్నులు తెరచి చూచినట్లయితే ఆయన మనకు క్షమాపణను అనుగ్రహిస్తారు. The sinners will be forgiven, but Christ Jesus was forsaken. Sinners are going to be saved when the Lord Jesus Christ gave his life on the cross. ఇప్పుడు ఆయన చేసిన సిలువ కార్యం ద్వారా అందరు కూడా రక్షణ పొందగలరు, పాపం నుంచి విడుదల పొందగలరు. ఎలాగూ అంటే దేవుడు తన యొక్క కుమారుని చేయి విడిస్తేనే ఇది సాధ్యమైంది. జకరియా గ్రంథంలో 13వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకుంటాం. జకరియా గ్రంథం 13:7లో ఖడ్గమా, let us see Zechariah chapter 13 verse 7, 13:7. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతం చేయము, చిన్నవారి మీద నేను నా హస్తం ఉంచుదును, ఇదే యెహోవా వాక్కు. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభువుని వారు పట్టుకొని సిలువ వేసేస్తే అందరు గొర్రెలు చెదిరిపోతాయి అని వారు అనుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ అందరు శిష్యులు పారిపోయారు, ఒంటరిగా యేసు ప్రభువుని విడిచిపెట్టేశారు. అయినప్పటికీ కూడా దేవుడు ఆయనను నలగగొట్టడానికి ఇష్టపడ్డాడు. ఎందుకు అంటే ఆయన గొర్రెలంగా మనందరం కూడా ఆయన రక్తం చేత విమోచించబడిన వారంగా అవటానికి, మన యొక్క దేవుని యొక్క ప్రేమ నుండి మనలను సెపరేట్ చేసేది ఏది కూడా ఉండకూడదు. ఎందుకు అనంటే ఆయన అంతగా మనలను ప్రేమించి తన తండ్రి చేయి విడిచినంతగా ఆయన తన మీద మన భారాన్ని మోసాడు. అందుకే తండ్రి తనను మన యొక్క పాపములన్నీ కూడా యేసు ప్రభువులో చూస్తూ ఉన్నాడు. కనుకనే చేయి విడవవలసి వచ్చింది. కొద్ది కాలం పాటు, కొద్ది క్షణాల పాటు ఆ దానిని యేసు ప్రభువు భరించలేకపోతూ ఉన్నాడు. ఒంటరితనాన్ని భరించడం అనేది చాలా కష్టమైపోతుంది. మనుషులకు కూడా అదే కష్టం. కానీ దేవుడు అంటున్నాడు, నేనున్నాను. యేసు ప్రభు అంటున్నాడు, ఐఎమ్ హియర్ విత్ యూ నౌ. ఐ విల్ మీడియేట్ విత్ మై ఫాదర్. నేను నీ పక్షాన అడ్వకేట్గా ఉండి నీ కోసం నేను మొరపెడతాను, రా నా దగ్గరికి అని ఆయన తన యొక్క చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. So number 1 forgiveness, number 2 is assurance, number 3 is compassion, and number 4 నాలుగవ మాటలో ఆయన యొక్క ఒంటరితనాన్ని మనం చూస్తున్నాం. ఐదవది I thirst. We see the obedience of Christ Jesus here. John chapter 19 verse 28 లో మనం చదువుకోవచ్చు. విధేయత చూపిస్తూ I am thirsty అని చెప్తున్నాడు, దప్పిగొనుచున్నాను అని అంటున్నాడు. 19:28 అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొనుచున్నాను అనెను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించిరి. యేసు ప్రభువు దాహం కొనటానికి మనమే కారణం. మన దాహాన్ని ఆయన తీర్చడానికి తాను దాహం కొంటూ ఉన్నాడు. మనకు 22వ కీర్తన 15వ వచనంలో రాయబడి ఉన్నటువంటి ప్రవచన నెరవేర్పు ఇది. నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని చెప్తున్నాడే. మహాదినము అయిన పండుగ దినమున
యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనంలో అక్కడ యూదుల పర్ణశాలల పండుగ జరుగుతోంది. అప్పుడు యేసు ప్రభు నిలబడి పండుగ అంత్యదినమున, మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారును అని బిగ్గరగా చెప్పాను. ఇటువంటి దాహమును తీర్స్తానని చెప్తున్న యేసు క్రీస్తు ప్రభువు ఇప్పుడు నేను దప్పికొనుచున్నాను అని అంటున్నాడు. ఈ డెప్త్ ఆఫ్ ద ఫిజికల్ సఫరింగ్ ని మనం ఇక్కడ చూడగలుగుతాం. హీ ఈస్ ది ఒబీడియంట్ సర్వెంట్ ఆఫ్ గాడ్. హీ డిడ్ నాట్ ఎస్కేప్ ఫ్రమ్ సఫరింగ్. ఆయన శ్రమల నుంచి తప్పించుకోలేదు కనుక ఆయన మన కొరకు తప్పికొంటూ ఉన్నాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం చెప్తోంది, నేను దప్పిగలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను అని అంటున్నాడు. ఈ ఫుల్ఫిల్మెంట్ యేసు ప్రభువు జీవితంలో ఇది నెరవేర్పు మనకు కనిపిస్తుంది. మనం శిలువ వద్దకు రాకపోతే నరకంలో తప్పికొనాల్సి వస్తుంది. లూకాసు వార్త 16వ అధ్యాయంలో 24వ వచనంలో మనం లాజరు ధనవంతుడి గురించిన ఆ యొక్క వాక్య భాగంలో, ఆ యొక్క పారబుల్లో చదివేది ఏంటంటే, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాను అని ధనవంతుడు అరుస్తూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. సో మనం దేవుని అంగీకరించకపోతే, ఆయన మన కొరకు తప్పికొన్నారు, ఆయన మన కొరకు తప్పికొనిన దానిని బట్టి మనం ఆయన దగ్గరకు వెళ్ళి మన దాహమును క్వెంచ్ చేసుకోకపోతే, ఎవడైనాను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. అటువంటి యేసు ప్రభు దగ్గరకు రాకపోతే we will taste the fire, hell fire. యేసు ప్రభు మన కోసం ఆ నరకంలో ఉన్నటువంటి ఆ జ్వాలల బాధను అనుభవిస్తున్నాడే, అది మనము యుగ యుగములు తరతరములు కూడా అనుభవించాల్సి వస్తుంది. He thirsted that we will never thirst again. మన జీవితంలో మరెప్పుడు కూడా దప్పికొనకుండా ఉండు నిమిత్తం ఆయన మన కోసం దప్పికొన్నాడు. ఎంతకాలం దప్పి తీర్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరకు రాకుండా ఉంటావు నీవు? దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, నా యొద్దకు రా, వచ్చి నీ దప్పికను తీర్చుకొనుము అని ఆయన చెప్తూ ఉన్నాడు. సో దిస్ ఈస్ ద 5th word that we see on the cross. ఇది దేవుని యొక్క మాటల యొక్క నెరవేర్పును మనం చూస్తూ ఉన్నాము. నేను దప్పికొనుచున్నాను. ఎందుకు అంటే మీరు దప్పికొనకుండా ఉండాలని. 6వది మనం విక్టరీ, we see victory. John chapter 19 verse 30లో యేసు ప్రభు ఎందు నిమిత్తమైతే ఈ లోకంలోనికి వచ్చారో ఆ శిలువ కార్యం అంతటినీ కూడా సమాప్తం చేసేశారు. అందుకే అంటూ ఉన్నారు యేసు ప్రభువు, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. సమాప్తమైనది, ఇట్ ఈస్ ఫినిష్డ్. ఆయన ఒక సేవకునిగా ఈ లోకంలోనికి వచ్చాడు, తన పనంతా కూడా పూర్తి చేశాడు. ఆయన ఒక యాజకునిగా ఉన్నాడు, ఆయన యొక్క బలియాగమును సంపూర్తి చేసేసాడు. మామూలుగా యాజకులైతే ప్రజలు తీసుకొచ్చిన బలి పశువును వారు అర్పిస్తూ ఉంటారు, కానీ ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు తన్ను తానే బలి పశువుగా సిలువలో అర్పించుకున్నాడు. దిస్ ఈస్ వాట్ హీ హస్ డన్ ఆర్ వాట్ హీ హస్ కంప్లీటెడ్ అంటు us. కొలొస్సీయులకు రాస్తూ మొదటి పత్రికలో అపోస్తలుడు పౌల్ మొదటి అధ్యాయం 19-20 వచనాలలో చెప్తూ ఉన్నాడు. Colossians chapter 1 verses 19 and 20. Let's read.
ఆయన యందు సర్వ సంపూర్ణత నివసింపవలెననియు ఆయన శిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను, వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలెనని తండ్రి అభీష్టమాయను. ఆ అభీష్టాన్ని యేసు ప్రభువు కంప్లీట్ చేస్తున్నాడు. మ్యాన్స్ ప్రాబ్లమ్ ఇస్ సిన్ అండ్ దట్ ఈస్ బీన్ సాల్వ్డ్ బై క్రైస్ట్ జీసస్. పాపమునకు ప్రాయశ్చిత్తాన్ని ఆయన చేసేసాడు. ఆల్ ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై క్రైస్ట్ జీసస్. అందుకే 2వ అధ్యాయం 15వ వచనంలో చదువుకుంటే, కొలస్సీయులకు రాసిన పత్రికలోనే, దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తొడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములనన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మను జీవింపచేసను. దిస్ ఈస్ వాట్ హీ హ్యాస్ డన్. మన పత్రమును, మనకు విరోధముగా ఉన్నటువంటి ఆ పాప పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీది చేవ్రాతను తుడిచివేసేసాడు. And that is what is finished. The work of salvation is finished. ఆయన రక్షణ కార్యాన్ని సంపూర్తిగా చేసేసాడు. He has paid the full price for the salvation of the whole mankind, and there is no need to repent this kind of a work of salvation. Once and for all, he has settled everything on the cross. సిలువలో ఆయన ఈ కార్యమును నెరవేర్చేశాడు. There is nothing to be added to it. దీనికి మనం ఇంకేమి కూడా యాడ్ చేయని అవసరం లేదు. We are only to accept the work of salvation. క్రీస్తు ప్రభువు చేసిన ఆ రక్షణ కార్యాన్ని మనం అంగీకరించాలి. అందుకే హెబ్రీయులకు రాస్తూ 9వ అధ్యాయం 12వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటూ ఉన్నాడు. 9:12 చూద్దాం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఎలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవుదూడ బూడిదను చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని శుద్ధిపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. సో he has become the priest who entered into the most holy place with his own blood. ఆ దినాలలో పాత నిబంధన కాలంలో అయితే మేకల రక్తం, కోడెల రక్తాన్ని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది యాజకుడు. అయితే ఇప్పుడు యేసు ప్రభు మన కోసం తానే ప్రధాన యాజకునిగా వచ్చి విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించాడు. ఈ విధంగా తన యొక్క కార్యమును కంప్లీట్ చేశాడు, రక్షణ కార్యాన్ని. 7వదిగా సబ్మిషన్ని మనం చూస్తున్నాము. లూకాసు వార్త 23వ అధ్యాయం 46వ వచనం. లెట్ us read from 44 to 49. అప్పుడు రమారమి మధ్యాహ్నమాయను, అది మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను. సూర్యుడు అదృశ్యుడాయను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనెను. ఆయన ఈలాగు చెప్పి ప్రాణం విడిచెను. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజంగా నీతిమంతుడయ్యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను. చూచుటకై కూడి వచ్చిన ప్రజలందరూ జరిగిన కార్యములు చూచి రొమ్ము కొట్టుకొనుచు తిరిగి వెళ్ళిరి. ఆయనకు నిలవైన వారందరూ గలిలయ నుండి ఆయనను వెంబడించిన స్త్రీలను
దూరంగా నిలుచుండి వీటిని చూచుచుండిరి. యేసు ప్రభువు ఆయన దైవమానవుడు. హీ ఈస్ కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్. హీ డైడ్ కాన్ఫిడెంట్లీ అండ్ విల్లింగ్లీ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. మనకైతే మన యొక్క మరణ దినం ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మన ప్రాణం అంతా కూడా మన సకల మార్గంలో అన్ని దేవుని వశంలో ఉన్నాయి. మనం ఇష్టం వచ్చినప్పుడు మరణించడానికి అవ్వదు. అయితే యేసు ప్రభు ఆయన దేవుడు, కంప్లీట్ మ్యాన్ అండ్ కంప్లీట్ గాడ్ కాబట్టి హీ gave up his life unto the mankind. తన ప్రాణమును తానే దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు, తన ఆత్మను అప్పగించుకుంటూ ఉన్నాడు. ఆయన sin was taken care of, the veil was torn. అప్పటి వరకు కూడా ఈ దేవాలయంలో ఉన్నటువంటి తెర మనుషులకు దేవునికి అడ్డుగా ఉంది. ఇప్పుడు you can go straight into the presence of the Lord. No need of a priest who will go into the presence of the Lord on your behalf. Even Christ Jesus has become the mediator. ఇప్పుడు మనకు మధ్యవర్తిగా, అడ్వకేట్గా యేసు ప్రభువే తాను పరిశుద్ధ స్థలంలోనికి మన నిమిత్తం వెళ్ళగలగటానికి ఆయన తాను తన యొక్క ప్రాణమును అప్పగించుకుంటున్నాడు తండ్రి అయిన దేవునికి. We must be prepared to die in order to live with him. మనం ఆయన ఈ లోకముని విషయమై మరణించినప్పుడు ఆయనతో కూడా జీవించేటువంటి వారంగా ఉంటాం. ఆయన యొక్క చేతిలో మన యొక్క ఆత్మలను అప్పగించుకోగలుగుతాం. మరణించుట అనేది ప్రతి మానవునికి సంభవించేది. అందుకే కీర్తన గ్రంథం 89 కీర్తన 48వ వచనంలో మరణమును చూడక బ్రతుకు నరుడెవడు అని చెప్పి అంటూ ఉన్నాడు కీర్తనకారుడు. We have no power over death, but Christ Jesus has power over death. He has conquered sin and he has conquered death. అందుకే ఒక్కసారి మనం ఈ లోకంలో జన్మిస్తాము, ఒక్కసారి మరణిస్తాము. హెబ్రీయులకు రాసిన పత్రిక చెప్తున్నట్టుగా మరలా మనం ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. మంటి అయిన మనం మరలా మంటికి చేరుతాము. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నేనే జీవమును అంటున్నాడు. ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్. ఆయనే జీవము. ఆయన మనకు జీవమును అనుగ్రహించేటువంటి వాడు. అందుకనే తన యొక్క ప్రాణమును దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. తెస్సలోనికయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చెప్తుంది, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడు నిమిత్తం నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండుట మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారంగా యేసు నందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. డెత్ ఈస్ లైక్ ఎ స్లీప్ unto us if we accept the Lord Jesus Christ's work on the cross. అందుకే స్టెఫను మరణించేటప్పుడు 7వ అధ్యాయం అపొస్తలుల కార్యముల గ్రంథంలో అపొస్తలుల కార్యముల గ్రంథం 7:59 చెప్తూ ఉన్నాడు యేసు ప్రభుతో. 7:59 7:59 of Acts chapter 7 verse 59. ప్రభువును గూర్చి మొరపెట్టు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము అని స్టెఫను పలుకుచుండగా అతనిని వారు రాళ్లతో కొట్టిరి. He was also commending his spirit unto Lord Jesus Christ. కాబట్టి జీవమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు ఆయన మన కొరకు చేసిన ఈ గొప్ప కార్యమును మన జీవితములలో అంగీకరించినట్లయితే మనం ఆయన యొక్క ఫర్గివ్నెస్ని, ఆయన యొక్క అష్యూరెన్స్ని, ఆయన యొక్క కంపాషన్ని, ఆయన మన కొరకు అనుభవించిన ఒంటరితనాన్ని, తండ్రికి ఆయన చూపించిన విధేయతను, మన గురించి ఆయన దప్పికొనిన దానిని, యేసు ప్రభువు సిలువలో చేసి గొప్ప కార్యమును ముగించిన దానిని మన జీవితములలో మనం మొదలుపెట్టేటువంటి వారంగా ఉంటాము. మనం దేవునికి మన యొక్క జీవితములను సమర్పించుకునే వారంగా ఉంటాం. కాబట్టి ఇన్ని గొప్ప మాటలు, ఆణిముత్యముల వంటి మాటలను యేసు ప్రభు
సిలువలో పలికారు. వీటన్నింటినీ మనం ఊరికే చెప్పుకోవడం కాదు, మన జీవితాలలో అవి మనకు ప్రాక్టికల్గా మనం ఇంప్లిమెంట్ చేసేటువంటి వారంగా, అవలంబించే వారంగా ఉండాలి. మాటలు చెప్పడం కాదు, ఇతరులను క్షమించగలగాలి. మనకి దేవుడు ఏదైతే అష్యూరెన్స్ ఇస్తున్నాడో ఆ అష్యూరెన్స్ని మనం గ్రాబ్ చేసుకొని దానికి తగిన రీతిలో మనం జీవించాలి. ఆయన ప్రేమను ఇతరులకు పంచేటువంటి వారంగా ఉండాలి. ఒంటరి వారికి మనం సహాయం చేసేటువంటి వారంగా ఉండాలి. దప్పిగొంచున్నటువంటి వారికి, లేదు అనంటే యేసు ప్రభువుని గురించి తెలియనటువంటి వారికి ఆయన సువార్తను ప్రకటించాలి. ఆయనకు విధేయత చూపించాలి. విక్టోరియస్ లైఫ్స్ని మనం ఆయన కోసం జీవించుచు మన జీవితములను ఆయనకు సమర్పించుకోవాలి అని ఈ ఉదయకాలమందు ఈ సందర్భంగా దేవుడు మనందరికీ కూడా తెలియజేస్తున్నారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మమ్మల్ని మీరు ఎంతగా ప్రేమించారు అనంటే మీ కుమారుడు మా కోసం నలగగొట్టబడ్డారు. ఆయన మా కోసం వ్యసనాక్రాంతునిగా మార్చబడ్డారు. మా పాప శిక్ష అంతా కూడా ఆయన మీద, మేము అతిక్రమము చేసిన దానిని బట్టి ఆయన మీద శిక్ష వచ్చింది. ప్రభువా, ఈ విధంగా మా కోసం క్రీస్తు ప్రభు సిలువలో మరణించి ఆ రక్షణ కార్యమును ముగించారు. అయితే దానిని యాక్సెప్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనతో కూడా జీవము కలిగిన వారవుతారు. ఒకవేళ ఈ ఉదయకాలమంది ఎవరైనా యేసు ప్రభువుని తమ సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఉన్నట్లయితే, ఆయన సిలువలో చేసిన ఆ గొప్ప కార్యమును వారు స్వతంత్రించుకోలేని వారిగా ఉన్నట్టయితే, మీరు వారితో ఈ ఉదయకాలమందు మాట్లాడి తమ జీవితములను మీకు సమర్పించుకొని జీవించుటకు, ఎవరైతే యేసు ప్రభువు యొక్క కార్యమును అంగీకరించి ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఉన్నారు, ఆయన యొక్క ప్రేమను ఇతరులకు తెలియచేసేవారిగా, ఆయన గుణగణాలను ఇతరులకు తెలియచేసే రీతిలో జీవించినట్లుగా సహాయము అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. అందరికీ వందనాలు. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం మనందరికీ తోడుగా ఉండి, యేసు ప్రభువు సిలువలో చేసిన ఆ కార్యము మన జీవితములలో అవలంబించుచు ఆయన కొరకు జీవించుటకు సహాయం చేయునుగాక. ఆమేన్.